ఓకే. మనం ఈరోజు మనకి హరినామం చేయాలి, జపం చేయాలి అని ఎక్కడెక్కడ ఏ ఏ పురాణాల్లో చెప్పారు, ఏ ఏ శాస్త్రాల్లో చెప్పారు, మన ఆచార్యస్ ఎక్కడ రిఫరెన్సెస్ తీసుకుంటారో చూద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో మనం భాగవతం నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి భాగవతంలో ఎన్ని చోట్ల చెప్పారు మనకి హరినామం చేయాలని. ఇంకా శ్రీమద్ భాగవతం కాకుండా మనకి భగవద్గీతలో చెప్పారు, ఇంకా పద్మ పురాణంలో చెప్పారు, చైతన్య చరితామృతాలో చాలా చోట్ల రిఫరెన్సెస్ ఇచ్చారు, ఇంకా మధ్వాచార్య నారాయణ సంహిత అని ఒకటి రాశారు, దాంట్లో కూడా చెప్పారు. ఇంకా యజుర్వేదాలో కలిసంతరణ ఉపనిషత్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో చెప్పారు. ఇంకా బ్రహ్మ నారదీయ పురాణాలో చెప్పారు, ఇంకా పద్మ పురాణాలో చెప్పారు, గరుడ పురాణాలో చెప్పారు, ఇంకా మహాభారతాలో చెప్పారు, ఇంకా మన ప్రభుజీ చెప్పినట్టు బృహద్ విష్ణు పురాణంలో కూడా చెప్పారు. సో ఇంకా ఇన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి మనకి. మనం ఒక్కొక్కటి చూసి ఒకసారి శ్లోకం రిసైట్ చేసుకొని దాని గురించి చర్చించుకుందాం, దాని తాత్పర్యం ఏంటో చూద్దాం ఈ రోజుకి. ఇంకా ఈ రోజు అవ్వకపోతే నెక్స్ట్ రేపు కూడా గోవర్ధన్ ప్రభు ఊర్లో లేరు కాబట్టి తిరుపతిలో ఉన్నారు. సో రేపు కూడా నేనే వస్తాను కాబట్టి మనం కంటిన్యూ చేసుకుందాం. సో మనకి శ్రీమద్ భాగవతంలో 12.3.52లో చెప్పారనమాట. మనం ఒకసారి శ్లోకం రిసైట్ చేసుకొని దాని తాత్పర్యం చదువుదాం. ఎవరైతే తాత్పర్యం చదవాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రేస్ చేసి పెట్టండి. కృతేయధ్యాయతో విష్ణుం కృతేధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖైః త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరి కీర్తనాత్. కలౌ తద్ధరి కీర్తనాత్. సో ఇది మనకి 12th క్యాంటో 3rd చాప్టర్ 52 శ్లోకాలు చెప్పారు. దీని అర్థం ఏంటో చూద్దాం. పావని మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. సత్యయుగంలో విష్ణువును ధ్యానించడం ద్వారా, త్రేతాయుగంలో యాగాలు చేయడం ద్వారా, ద్వాపర యుగంలో భగవంతుని పాదపద్మములను సేవించడం ద్వారా ఏ ఫలితాన్ని పొందాడో దానిని కలియుగంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా పొందవచ్చు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో మనకి ప్రతి యుగంలో యుగ ధర్మం అని ఉంటుందన్నమాట. ఈ కలియుగ ధర్మం ఏంటంటే హరినామ సంకీర్తన. సత్యయుగంలో విష్ణుమూర్తిని ధ్యానించడం చేసేవాళ్ళు, త్రేతాయుగంలో యాగాలు చేసేవాళ్ళు, ద్వాపర యుగంలో భగవంతుని పాదపద్మాలు సేవించడం ద్వారా ఎలాంటి ఫలితాలను పొందారో కలియుగంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా పొందొచ్చని మనకి క్లియర్ గా చెప్పారనమాట, శ్రీమద్ భాగవతంలో చెప్పారు. సో నెక్స్ట్ అదే శ్రీమద్ భాగవతంలో 11th క్యాంటో 5th చాప్టర్ 32nd శ్లోక చూద్దాము. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్తపార్షదం యజ్ఞః సంకీర్తన ప్రాయైర్ యజంతి సుమేధసః. హరే కృష్ణ మాతాజీ, కొంచెం దీన్ని ఎన్లార్జ్ చేస్తారా? సరిగ్గా కనిపించట్లేదు. ఒక నిమిషం భావం అయితే ఇప్పుడు కూడా కనిపించట్లేదు. 32 శ్లోకాది ఫాంట్ పెంచుతాను. బాగానే ఉంది మాతాజీ. రైట్ రైట్ మాతాజీ, ఇప్పుడు కనబడుతుంది. బాగుంది ఇప్పుడు. బాగుంది మాతాజీ, బాగుంది. సో కిషన్ ప్రభు మీరు శ్లోకం ఒకసారి రిసైట్ చేయండి. ఈ శ్లోకాలు కూడా చాలా ఇంపార్టెంట్, మనం ఒకసారి చదివినా కూడా చాలా మంచిది. మాతాజీ లాస్ట్ లో పెడతాను, షేర్ చేస్తాను ప్రభు. 32 చదవమంటారా మాతాజీ? అవును ప్రభు. కృష్ణం వర్ణం ద్విషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞం సంకీర్తన ప్రాయైర్యజంతి హి సుమేధసః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. ఉషారాణి మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. కలియుగములో తెలివైన వ్యక్తులు కృష్ణుడి నామాలను నిరంతరం జపించే భగవంతుని అవతారాన్ని పూజించడానికి సామూహిక జపం చేస్తారు. ఆయన రంగు నల్లగా లేకపోయినా ఆయన స్వయంగా కృష్ణుడే.
ఆయనతో పాటు ఆయన సహచరులు, సేవకులు, ఆయుధాలు మరియు సన్నిహిత సహచరులు ఉంటారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. సో మనకి చైతన్య మహాప్రభు గురించి శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పారనమాట. తెలివైన వ్యక్తులు కృష్ణుడి నామాలని ఎప్పుడు జపిస్తూ ఉంటారు. భగవంతుని అవతారాన్ని పూజించడానికి కాంగ్రిగేషనల్ చాంటింగ్ చేస్తారని చెప్పారు. సామూహిక జపం చేస్తారని చెప్పారు. అంటే కీర్తన చేస్తారని చెప్పారు. ఆయన రంగు నల్లగా లేకపోయినా ఆయన స్వయంగా కృష్ణుడే అని క్లియర్ గా చెప్పారనమాట ఇక్కడ. అంటే ఆయన రంగులు నల్లగా లేకపోవడం అంటే ఏంటి? చైతన్య మహాప్రభు నల్లగా ఉంటారా? లేదు లేదు మాతాజీ. అంటే ఆయన రాధారాణి బంగారు వర్ణం. బంగారు వర్ణం. బంగారు వర్ణంలో ఉంటారు. కానీ ఆయన స్వయంగా కృష్ణుడే అని చెప్పారనమాట. ఆయనతో పాటు ఆయన సహచరులు, సేవకులు, ఆయుధాలు అంటే ఏంటి? శంకు చక్ర గద చైతన్య మహాప్రభు నామ- దగ్గర ఏం ఆయుధాలు ఉంటాయి? నామమంత్రం కృష్ణనామం. అన్నమాట. కృష్ణనామ మంత్రం. మంత్రం. నామమే ఆయుధమా? అవును మాతాజీ. మనకి ఈ కర్తాలు, మృదంగ ఇవన్నీ ఆయుధాలు అన్నమాట. దాంతోనే కదా కీర్తన చేస్తారు వాళ్ళు. Yes, మాతాజీ. కీర్తన చేయడానికి మన మహాప్రభు ఇంకా నిత్యానంద ప్రభు వీళ్ళంతా ఏవైతే వాడారో అవన్నీ ఆయుధాలు అన్నమాట. ఇంకా అలా సన్నిహిత సహచరులు ఉంటారు అని చెప్తున్నారు అనమాట. అంటే మనకి చైతన్య మహాప్రభు గురించి శ్రీమద్ భాగవతంలో ఆల్రెడీ రిఫరెన్స్ ఉందన్నమాట. సో కలియుగంలో మనకి కృష్ణుడు నల్లగా లేకపోయినా కూడా ఆయన కృష్ణుడే అని చెప్తున్నారు. ఆయన దేని గురించి వస్తారని చెప్తున్నారు. ఆయన 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 సహచరులు ఇంకా సేవకులు, ఆయుధాలు ఇవన్నీ తీసుకొని వస్తారు. దేనికంటే సామూహిక జపం చేయడానికి అన్నమాట. నెక్స్ట్ చూద్దాము. అదే శ్రీమద్ భాగవతంలో ఇంకా 6th క్యాంటోలో 2nd చాప్టర్ 15 శ్లోకాలు కూడా ఏం చెప్పారో చూద్దాము. పతితః స్ఖలితో భగ్నః పతితః భగ్నః సందష్టస్తప్తాహతః సందష్టస్తప్తాహతః హరిరీతి అవశేషణాః హరిరితి అవశేషానాః పుమాన్ నార్హతి యాతనాః. పుమాన్నార్హతి యాతనాః. హరే కృష్ణ మాతాజీ. ఇది ఫాంట్ సైజ్ మళ్ళీ పెంచండి మాతాజీ. పెంచుతున్నా ప్రభు. కళావతి మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి ఒకసారి. స్థలితో భగ్నః హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పతితం స్థలితో భగ్నః సంతష్టస్తప్త ఆహతః హరి అవిషేణాః పుమాన్నార్హతి యాతనాః. హరే కృష్ణ మాతాజీ. హరినామాన్ని జపించి ఇంటి పైన Thank you, పడిపోవడం, మాతాజీ. రోడ్డు పడేస్తున్నప్పుడు జారిపడి ఎముకలు విరిగిపోవడం. ఉషా మాతాజీ, కోట ఉషా మాతాజీ మీరు తాత్పర్యం చదవండి. హరినామాన్ని జపించి ఇంటి పైనుండి పడిపోవడము, రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు జారిపడి ఎముకలు విరిగిపోవడము, పాము కాటుకి గురి కావడము, నొప్పి, జ్వరము లేదా ఆయుధం వల్ల గాయపడటం వంటి ప్రమాదాల వల్ల మరణిస్తే అతను పాపి అయినప్పటికీ నరక జీవితంలోకి ప్రవేశించాల్సిన అవసరం నుండి వెంటనే విముక్తి పొందుతాడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే హరినామాన్ని జపిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు పడిపోయినా కూడా, ఎముకలు విరిగిపోయినా, పాము కాటుకు గురైన, నొప్పి, జ్వరం లేదా ఏదైనా దేని నుంచి గాయపడినా కూడా ఎలా మరణించినా సరే వాళ్ళు ఎన్ని పాపాలు చేసినప్పటికీ వాళ్ళు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు హరినామం జపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి విముక్తి అనేది దొరుకుతుందని చెప్తున్నారు అన్నమాట. సో హరినామానికి ఎంత పవర్ ఉందనేది మనకి ఈ శ్లోకంలో కూడా క్లియర్ గా చెప్తున్నారు అనమాట. పాపాలు చేసినా కూడా వాళ్ళు హరినామం జపిస్తే గనక ఆ పాపాల నుంచి విముక్తి పొందుతారని చెప్తున్నారు. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ మళ్ళా శ్రీమద్ భాగవతంలోనే 6th క్యాంటోలోనే 18th 2nd చాప్టర్ 18th శ్లోక. అజ్ఞానాద్ అథవా జ్ఞానాద్ అజ్ఞానాత్ అథవా జ్ఞానాద్ ఉత్తమ శ్లోకనామయత్ ఉత్తమ శ్లోకనామయత్ సంకీర్తితం అగం పుంసో సంకీర్తితం అఘం పుంసో దహేద్యథో యథానలః. దహేద్యథో యథానలః.
సో ఎవరైతే చదవలేదో వాళ్ళకి అవకాశం ఇద్దాం. సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఎండిన గడ్డిని అగ్ని కాల్చి బూడిద చేసినట్లుగా భగవంతుని పవిత్ర నామం తెలిసి లేదా తెలియకుండా జపించిన ఒకరి పాపపు చర్యల యొక్క అన్ని ప్రతిచర్యలను తప్పకుండా బూడిద చేస్తుంది. హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ. సో ఎలా అయితే ఎండిన గడ్డిని అగ్ని ఎలా బూడిద చేస్తుందో అలా మన పాపాలు కూడా అలా బూడిద అయిపోతాయని చెప్తున్నారు హరినామం జపించడం వల్ల. సో అంత పవర్ ఉంటది హరినామానికని మనకి 6th క్యాంటోలో కూడా మళ్ళా చెప్పారు. మళ్ళా నెక్స్ట్ శ్లోకనే ఉంటుంది 6th క్యాంటోలో, అది కూడా చూద్దాం ఒకసారి. యథాగతం వీర్యతమం యథాగతం వీర్యతమం ఉపయుక్తం యదృచ్ఛయా ఉపయుక్తం యదృచ్ఛయా అజానతో అపి ఆత్మగుణం అజానంతో అప్యాత్మగుణం కుర్యాన్ మంత్రో అపి ఉదాహృతః కుర్యాన్ మంత్రో అపి ఉదాహృతః యథాగతం వీర్యతమం యథాగతం వీర్యతమం ఉపయుక్తం యదృచ్ఛయా ఉపయుక్తం యదృచ్ఛయా జానతో అపి ఆత్మగుణం అజానతో అపి ఆత్మగుణం కుర్యాన్ మంత్రోపి ఉదాహృతః కుర్యాన్ మంత్రో అపి ఉదాహృతః. పావని మాతాజీ మీరు రిసైట్ చేయండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. యథాగతం వీర్యతమం ఉపయుక్తం యదృచ్ఛయా అజానతోపి ఆత్మగుణం కుర్యాన్ మంత్రో అపు ఉదాహృతః. కళావతి మాతాజీ మీరు చదవండి, అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఒక నిర్దిష్ట ఔషధం యొక్క ప్రభావవంతమైన శక్తి గురించి తెలియని వ్యక్తి ఆ ఔషధాన్ని తీసుకుంటే లేదా దానిని బలవంతముగా తీసుకోవలసి వస్తే అది అతనికి తెలియకుండానే పనిచేస్తుంది. ఎందుకంటే దాని శక్తి రోగి అవగాహనపై ఆధారపడి ఉండదు. అదేవిధంగా భగవంతుని పవిత్ర నామాన్ని జపించడం యొక్క విలువ తెలియకపోయినా ఒకరు తెలిసి లేదా తెలియకుండా జపిస్తే ఆ జపం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఔషధం ఎలా పనిచేస్తుంది, ఔషధం మనకి దాని కాంపోజిషన్ ఏంటి అనేది మనకు తెలియదు. అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డాక్టర్ మనకి మెడిసిన్ ఇస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఫీవర్ వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మనకి ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. మనం మెడిసిన్ షాప్లోకి వెళ్ళి మెడిసిన్ కొనుక్కుంటాం. అంటే ఇప్పుడు మన తరపున ఎవరైనా మెడిసిన్ కొనిచ్చారనుకోండి, సపోజ్ ఆ మెడిసిన్ చాలా విలువైంది అనుకోండి, ఒక 2000 3000 ఉందనుకోండి, అది ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి దాని వాల్యూ తెలియదు, దాని కాంపోజిషన్ తెలియదు, దాన్ని ఎంత ఖర్చు పెట్టారో తెలియదు, దాన్ని ఎలా తయారు చేశారో తెలియదు. అయినా సరే ఆ శక్తి దాని వల్ల రోగి అవగాహన లేకపోయినా కూడా అతనికి పనిచేస్తుంది. అవునా కదా? అతనికి ఆ మెడిసిన్ గురించి ఏమి తెలియకపోయినా కూడా అది పనిచేస్తుంది అనమాట. అవును అదే మాతాజీ. విధంగా ఎస్ మాతాజీ. సో అలానే భగవంతుని పవిత్ర నామాన్ని జపించడం కూడా మనకి అంత విలువ తెలియకపోయినా కూడా మనం తెలిసి తెలియకుండా జపించినా కూడా ఆ జపం చాలా ప్రభావవంతంగా ఉంటుందని చెప్తున్నారు. అది బాగా పనిచేస్తుంది. ఎలా అయితే మెడిసిన్ పనిచేస్తుందో మనకు అవగాహన లేకపోయినా, అవగాహన రహితంగా మనం జపం చేసినా కూడా దాని ప్రభావం అంతే ఉంటుందని చెప్తున్నారు అనమాట దీంట్లో. సో నెక్స్ట్ చూద్దాము 6.3.31 శ్రీమద్ భాగవతం. తస్మాత్ సంకీర్తనం విష్ణోర్ తస్మాత్ సంకీర్తనం విష్ణోర్ జగన్ మంగళం అహంసాం మంగళం అహంసాం మహతామపి కౌరవ్య మహతామపి కౌరవ్య విద్ధి ఐకాంతిక నిష్కృతం. విద్యైకాంతిక నిష్కృతం. తస్మాత్ సంకీర్తనం విష్ణోర్ తస్మాత్ సంకీర్తనం విష్ణోర్ జగన్ మంగళం అంహసాం జగన్ మంగళం అంహసాం మహతామపి కౌరవ్య మహతామపి కౌరవ్య
విద్యైకాంతిక నిష్కృతం విద్యైకాంతిక నిష్కృతం. కిషన్ ప్రభు మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. తస్మాత్ సంకీర్తనం విష్ణోర్ జగన్మంగళం అహం అంహసాం మహతాం అపి కౌరవ్య విద్వైకాంతిక నిష్కృతం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. జనపావన రామచంద్ర ప్రభు మీరు అందువల్ల ఓ కౌరవ్య, విష్ణువు యొక్క సంకీర్తనం, హరినామ సంకీర్తనం ఈ ప్రపంచంలోని అన్ని పాపాల నుండి శ్రేయిచ్చినిచ్చేది. మహానుభావులు చేసిన పాపాలకైనా పూర్ణ విమోచనాన్ని కలిగించేది అని తెలుసుకో. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ ప్రభు. హరి కృష్ణ. సో అందుకనే ఏం చెప్తున్నారు కృష్ణ, మనకి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు అనమాట. విష్ణు యొక్క సంకీర్తన ఈ ప్రపంచంలో అన్ని పాపాల నుంచి తొలగిస్తుంది, అన్ని పాపాల నుంచి మనకి శ్రేయస్సు కలిగిస్తుంది అని చెప్తున్నారు. అంటే మహానుభావులు పాపాలు చేసిన, పాపాత్ములు పాపాలు చేసిన, మహానుభావులు అంటే పాపాలు చేయరు కానీ పొరపాటున ఏదైనా చేసినా కూడా వాళ్ళకి పూర్ణ విమోచనం అనేది కలిగించేది హరినామం ఒక్కటే అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ చూద్దాము 6.33.7 లో 6th చాప్టర్ లో చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి హరినామం గురించి 6th క్యాంటోలో. చెప్పండి మాత. అహో బతస్వ పచో అతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తెపుస్తపస్తే జుహుః సశ్నురార్య బ్రహ్మానుచుర్నామ గృహణతి ఏతే. అహో బత స్వపచో అతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తెపుస్తపస్తే జుహుః సశ్నురార్య బ్రహ్మానుచుర్నామ గృహణంతి ఏతే. కళావతి మాతాజీ మీరు శ్లోక రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. అహో బత స్వపచోతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తేపుః తపస్తే జుహుః సస్నురార్య బ్రహ్మానుచూర్నామ గృహణంతి ఏతే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ మీరు అనువాదించాలండి. హరే కృష్ణ మాతాజీ. అహో ఎంత గొప్పవారు అశ్వపచులు చండాలులు కూడా, ఎందుకంటే వారి నాలుకల పైన నీ నామం ఓ భగవాన్ ఉంటుంది. అటువంటి వారు నిజమైన ఆర్యులు. వారు తపస్సు చేశారు, యజ్ఞాలు చేశారు, పవిత్ర స్నానం చేశారు, బ్రహ్మవాక్యాలను అనుసరించారు, ఎందుకంటే వారు నీ పవిత్ర నామాన్ని జపిస్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక్క మాతాజీ నిమిషం. ఓకే. సో ఇక్కడ చండాలుల గురించి చెప్తున్నారు. అంటే ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం చండాలులు అంటే డాగ్ ఈటర్స్ అన్నమాట. అంటే ఈ డాగ్స్ ని తింటారు కదా, వాళ్ళు చండాలులు అన్నమాట. వాళ్ళు కూడా నామజపం చేస్తే వాళ్ళకు కూడా మంచి పుణ్యం అనేది లభిస్తుందని చెప్తున్నారు. కానీ వాళ్ళు నామజపం ఎలా చేయగలుగుతున్నారు? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నామజపం చేయాలంటే వాళ్ళు ఇంతకుముందు ఏదో తపస్సు చేసి ఉంటారు, వాళ్ళు ఆర్యులై ఉంటారు, యజ్ఞాలు చేసి ఉంటారు, పవిత్ర స్నానాలు చేసి ఉంటారు, ఇంకా బ్రహ్మవాక్యాలను అనుసరించి ఉంటారు. అందుకనే వాళ్ళు
మీ పవిత్ర నామాన్ని జపించగలుగుతున్నారని చెప్తున్నారనమాట. ఒకసారి మనం అంటూ ఉంటాం కదా, చండాలులు కానీ ఎవరైనా సరే భగవంతుడి నామం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతారని చెప్తారు. ఎలా పొందుతారు? వాళ్ళకి ఆ నామం చేయాలంటే వాళ్ళకి ఇంతకు ముందు అంత పుణ్యం చేసి ఉండాలని చెప్తున్నారనమాట. జస్ట్ లైక్ దట్ భగవంతుడిని ఆశ్రయించటం, భగవన్ నామం స్మరించటం అనేది అంత ఈజీ కాదనమాట. అందరు చేయగలుగుతున్నారా? లేదు లేదు. మాతాజీ. లేదు మాతాజీ. చేయటం లేదు మాతాజీ. ఇప్పుడు మీరు మనం అందరం నామజపం చేస్తున్నాము. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, బంధువులు కానీ ఎవరైనా చేయగలుగుతున్నారు, అందరూ చేయగలుగుతున్నారు. చెప్పిన వాళ్ళందరూ నామజపానికి ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా? లేదు లేదు మాతాజీ. మాతాజీ. దానికి కూడా జన్మజన్మల పుణ్యం ఉండాలంట. మనం భగవంతుడి గురించి వినాలన్నా కూడా, భగవన్నామ స్మరణ చేయాలన్నా కూడా అది జన్మజన్మల పుణ్యం అని చెప్తున్నారనమాట. వాళ్ళు ఇంతకు ముందు చేసిన ఆ పుణ్య కార్యక్రమాల వల్లే వాళ్ళు ఈ రోజు నామజపం చేయగలుగుతున్నారు. వాళ్ళు చండాలుల కుటుంబంలో పుట్టినప్పటికీ కొంతమంది చేస్తూ ఉంటారు పూజలు, నామజపాలు అన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు చేయగలుగుతున్నారంటే ఇంతకు ముందు చేసి ఉన్నారు కాబట్టి అని చెప్తున్నారన్నమాట దీంట్లో. నెక్స్ట్ చూద్దాం. ఇది ఫస్ట్ క్యాంటోలో ఉంటుంది, సెకండ్ చాప్టర్ 17 శ్లోక. శృణ్వతాం స్వకథా కృష్ణ శృణ్వతాం సదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనః పుణ్యశ్రవణ కీర్తనః హృద్యంతస్థో హి అభద్రాణి హృద్యంతస్థో హి భద్రాణి విధునోతి సుహృత్సతాం. విధునోతి సుహృత్సతాం. శృణ్వతాం స్వకథా కృష్ణ శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనః పుణ్యశ్రవణ కీర్తనః హృద్యంతస్థో హి అభద్రాణి హృద్యంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. విధునోతి సుహృత్సతాం. సరోజ మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతః స్తోభ్య భద్రాణి విధునోతి సుహృత్సతాం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. జనప్రావణ రామచంద్ర ప్రభు హరే కృష్ణ మాతాజీ. అనువాదం చెప్పండి. శ్రద్ధతో భగవంతుని కథలను వినేవారి హృదయములో నివసించే కృష్ణుడు ఎవరి శ్రవణం కీర్తనమే పుణ్యకరమో ఆ భక్తుల హృదయంలో ఉన్న అన్ని అశుభ వాసులను అనర్థాలను తొలగిస్తారు. ఎందుకంటే ఆయన సద్భక్తుల నిజమైన స్నేహితుడు. హరి బోల్ ప్రభు. సో శ్రద్ధతో భగవంతుని కథలు వినే వాళ్ళ హృదయంలో పరమాత్మ రూపంలో కృష్ణ ఉంటారని చెప్తున్నారు. సో ఎవరి నామస్మరణము, ఎవరి కీర్తనం చేస్తే పుణ్యకరమో ఆయన మనకు భగవంతుడు కృష్ణుడు అని చెప్తున్నారు. అలాంటి భక్తుల హృదయాల్లో ఏవైతే అశుభాలకు సంబంధించిన ఈ ఇవి ఉంటాయో అవన్నీ తీసేస్తారని చెప్తున్నారు. ఏమేమి ఉంటాయి మనకి అశుభ వాసనలు, ఏమేమి ఉంటాయి అనర్థాలు మన హృదయంలో? హరిషడ్ వర్గాలు హరిషడ్ వర్గాలు ఏంటి? హరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం. జన్మ మృత్యు జరా వ్యాధి. అది కాదు ప్రభు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, ఆ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అశుభ వాసనలు అన్నమాట. అవన్నీ మన హృదయంలో ఉంటాయి. అలాంటి ఎవరైతే నామశ్రవణం చేస్తారో, కీర్తనం చేస్తారో వాళ్ళ హృదయాల్లో నుంచి అవన్నీ తీసేస్తారు కృష్ణ అని చెప్తున్నారు. ఎందుకు చేస్తారంటే ఆయన సద్భక్తులకి నిజమైన స్నేహితుడు అని చెప్తున్నారు అనమాట. మనకు భగవద్గీతలో కూడా ఒక దగ్గర చెప్తారు, పీస్ ఫార్ములా అని చెప్తారు. ఎవరైనా గుర్తుందా? నరక ద్వారం. పీస్ ఫార్ములా అని ఒకటి భగవంతుడు మనకి ఇస్తారనమాట. ఇక్కడ సద్భక్తులకి నిజమైన స్నేహితుడు కృష్ణ అని చెప్తున్నారు కదా. దాంట్లో కూడా భగవద్గీతలో కూడా చెప్తారు, ఇలాంటి సేమ్ సిమిలర్ గా చెప్తారు. ఎవరికైనా అది శ్లోకం గుర్తుందా? పీస్ ఫార్ములా అని కూడా అంటూ ఉంటాం కదా మనం. గుర్తులేదా? 5th చాప్టర్ లో ఉంటుంది.
మీరు చెప్పినప్పుడే మాతాజీ తర్వాత సుహృదం సర్వభూతానాం చెప్తారు కదా, జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అని చెప్తారు. ఎస్ మాతాజీ, మర్చిపోయాం మాతాజీ. అక్కడ కూడా మనకి భగవంతుడు కృష్ణ అనే చెప్పారు, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అన్నారు. సో ఎవరైతే భగవంతుడే కంట్రోలర్ అని తెలుసుకుంటారో, ఎవరైతే ఆయన దేవాది దేవుడు అని తెలుసుకుంటారో, ఆయనే ఎవరికైతే అందరికీ సుహృదం అంటే అందరికీ వెల్ విషర్ అనమాట ఆయన. అంటే ఇప్పుడు మనకి భగవంతుడి కన్నా వెల్ విషర్ ఎవరైనా ఉంటారా? ఆయనే అందరికీ వెల్ విషర్ కాబట్టి ఆయనే అది తెలుసుకుంటే మనకి పీస్ వచ్చేస్తుంది అనమాట. శాంతి అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఎవరైనా మనకు గురించి కేర్ చేసే వాళ్ళు ఉన్నారంటే మనకి మన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా, అవునా కదా? అవును మాతాజీ. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారు కాబట్టి వాళ్ళు హాయిగా ఆడుకుంటూ ఉంటారు చక్కగా. వాళ్ళ గురించి అంత చింతించరు వాళ్ళ గురించి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మా అమ్మ నాన్న ఉన్నారు, నన్ను బాగా చూసుకుంటారు అని అనుకుంటారు కాబట్టి వాళ్ళంతా ఆలోచించరు. కానీ పెద్ద అయ్యే కొద్దీ కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయని. సో అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను మీకు అందరికీ వెల్ విషర్ అని కృష్ణని క్లియర్ గా చెప్తున్నారు అనమాట. మాతాజీ ఇది 5.29 కదా మాతాజీ? 5.29 మాతాజీ. చదువుతారా శ్లోకం మీ దగ్గర ఉంటే? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సో అన్ని యజ్ఞాలకి భోక్త నేనే అని చెప్పారు. ఇంకా అన్నిటికీ నేనే కంట్రోలర్ అని చెప్పారు. అందరికి వెల్ విషర్ నేనే అని చెప్పారు. ఈ మూడు తెలుసుకుంటే మనకి ఆనందమే ఉంటుంది కానీ బాధ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే మనం కంట్రోలర్ కాదు. ఇప్పుడు మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది భగవంతుడు మన చేత చేయిస్తే చేస్తామన్నమాట. అంటే మనం రైట్ పాత్ లో వెళ్ళాలి, భగవంతుడి ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవాలి. లేకపోతే నేను ఇది చేయకపోతే ఈ రోజు ఇది జరగదు, లేకపోతే ఈ రోజు నేను ఈ ఫ్యామిలీలో లేకపోతే ఈ ఫ్యామిలీ అంతా కొలాప్స్ అవుతుంది, లేదంటే నేను ఈ రోజు ఈ పని చేయకపోతే దానికి కాన్సిక్వెన్సెస్ డిఫరెంట్ గా ఉంటాయని మనం ఎక్కువ ఆలోచించవసరం లేదనమాట. ఎందుకంటే సర్వలోకాల్ని కంట్రోల్ చేసేది భగవంతుడు కాబట్టి మనల్ని కూడా కంట్రోల్ చేసేది భగవంతుడే. కాకపోతే మనం కంట్రోలర్షిప్ మెంటాలిటీ వల్ల మనం లేకపోతే ఇది జరగదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాం కదా, ఈ రోజుకి రోజు సడన్ గా బాడీ వదిలేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తర్వాత నార్మల్ అయిపోయినాయా లేదా? అవుతున్నాయి మాతాజీ. అవుతాయి కదా. అంటే ఇమీడియట్ గా కాకపోయినా మెల్లగా అన్ని సెట్ అయిపోతూ ఉంటాయి. అంటే ఆయన వల్లే అది జరుగుతుంది అనుకున్నవన్నీ నార్మల్ అయిపోతున్నాయి అంటే మనం కంట్రోలర్ కాదనమాట. ఇప్పుడు భగవంతుడు లేకపోతే ఇవన్నీ జరగవు, భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. సో అన్నిటికీ కంట్రోలర్ ఆయనే కాబట్టి మనకు దేని గురించి చింతించాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇంకా ఆయనే వెల్ విషర్ కాబట్టి ఇప్పుడు మనకి ఏది జరిగినా మనల్ని ఎవరైనా చూసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అనేది మనకి మైండ్ లో ఉంటే మనకి ఆనందంగా ఉంటుందా ఉండదా? ఉంటుంది మాతాజీ. సో అలా కృష్ణ గురించి మనం ఆ మూడు విషయాలు తెలుసుకుంటే మనకి శాంతి అనేది ఈజీగా వస్తుందని చెప్తున్నారు అనమాట. అది శాంతి ఫార్ములా అని చెప్తారు భగవద్గీతలో, మనకు భగవంతుడే చెప్పారు. అది కూడా ఇక్కడ మళ్ళా చెప్తున్నారు అనమాట. సద్భక్తులకి నిజమైన స్నేహితుడు భగవంతుడు అని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ శ్లోక చూద్దాం. ఇది సేమ్ 6th క్యాంటో నుంచి 2nd చాప్టర్ 9-10 శ్లోకాస్ అన్నమాట. తేనః సురాపో మిత్రధృగ్ బ్రహ్మః గురుతల్పగః స్త్రీరాజ పితృగో హంతా యచ పాతకినో అపరే సర్వేషామపి అఘవతాం ఇదం ఏవ సునిష్కృతం నామ వ్యాహరణం విష్ణోర్ యతస్తద్విషయా మతిః
యతస్తద్విషయామతిః. కనిపించట్లేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, కొంచెం పైకి అనండి, తెలుగు కనపడట్లేదు. ఓకే. ఓకే, రామచంద్ర ప్రభు మీరు ఒక శ్లోకం డిసైడ్ చేయండి. కళావతి మాతాజీ నెక్స్ట్ డిసైడ్ చేస్తారు. స్థేనః సురాపో మిత్రదృక్ బ్రహ్మ గురు తల్పగః శ్రీరాజ పితృగో హంత ఏ చ పాతకినో హరే అపరే ఏ చ పాతకినో పరే. ఓకే ప్రభు, కళావతి మాతాజీ మీరు నెక్స్ట్ అపరే. చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. సర్వేషామప్యఘవతాం హితమేవ సునిశ్చితం నామ వ్యాహరణం విష్ణు యతస్తద్విషయామతిః. హరే కృష్ణ మాతాజీ. పావని మాతాజీ మీరు ఈ అనువాదం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను దొంగలించే వారికి, తాగుబోతుకు, స్నేహితుడిని లేదా బంధువును మోసం చేసేవారికి, బ్రాహ్మణుని చంపేవారికి, లేదా తన గురువు భార్యతో లేదా మరొక ఉన్నతాధికారితో లైంగిక సంబంధం పెట్టుకునే వారికి విష్ణువు పవిత్రనామ జపం ఉత్తమ ప్రాయశ్చిత్త ప్రక్రియ. స్త్రీలను, రాజును లేదా అతని తండ్రిని చంపేవారికి, గోవులను వధించేవారికి మరియు అన్ని ఇతర పాపాత్ములైన పురుషులకు కూడా ఇది ఉత్తమమైన ప్రాయశ్చిత్త పద్ధతి. విష్ణువు పవిత్ర నామాన్ని జపించడం ద్వారా అటువంటి పాపాత్ములు పరమాత్మ దృష్టిని ఆకర్షించవచ్చు. అందువల్ల ఆయన ఇలా భావిస్తాడు, ఈ వ్యక్తి నా పవిత్ర నామాన్ని జపించాడు కాబట్టి అతనికి రక్షణ కల్పించడం నా కర్తవ్యం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అంటే ఘోరమైన పాపాలు గురించి చెప్పారు ఇక్కడ. సో దొంగలించడం, బంగారం లేదా విలువైన వస్తువులను దొంగలించడం, ఇంకా ఇంటాక్సికేషన్ అంటే ఆల్కహాల్ తీసుకోవడం, ఇంకా బంధువుల్ని స్నేహితుల్ని మోసం చేయడం, ఇంకా బ్రాహ్మణుల్ని చంపడం, లేకపోతే మన గురువు గారి భార్యతో కానీ వాళ్ళ మన ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో వాళ్ళ భార్యలతో లైంగిక సంబంధం పెట్టుకోవడం, ఇవన్నీ చాలా పాప పనులు అన్నమాట. అలాంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఏంటంటే భగవన్ నామస్మరణ చేయడం అని చెప్తున్నారు అనమాట. ఇంకా దాని కంటిన్యూషన్ స్త్రీలను, రాజులను, ఇంకా వాళ్ళ తండ్రుల్ని చంపేయడం, గోవుల్ని చంపడం, ఇవన్నీ కూడా చాలా చాలా పాప పనులు అనమాట. ఇవన్నీ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళకి దారి ఏంటంటే భగవంతుని నామస్మరణ అన్నమాట. అలాంటి ఘోర పాపాలు అంటే దీన్ని బట్టి మనం ఇలాంటి పాపాలు చేసి హరినామం చేయాలని కాదు. అలాంటి పాపాలు ఇంతకు ముందు చేసి ఉన్నట్టయితే వాళ్ళకి ఏంటి ప్రాయశ్చిత్తం అంటే భగవంతుని నామస్మరణే ఒకటే ప్రాయశ్చిత్తం అని చెప్తున్నారనమాట. ఎందుకంటే భగవంతుని నామస్మరణం జపించడం వల్ల వాళ్ళు భగవంతుని దృష్టిని ఆకర్షిస్తారని చెప్తున్నారు. సో వాళ్ళు పతితులు అయినప్పటికీ భగవంతుని పిలుస్తున్నారు కాబట్టి ఆయనే అనుకుంటారంట, వీళ్ళు నన్ను నా నామాన్ని జపిస్తున్నారు కాబట్టి వీళ్ళకి నేనే రక్షణ కల్పించాలి, అది నా కర్తవ్యం అని భగవంతుడే అనుకుంటారని మనకి చెప్తున్నారు అనమాట. సో ఎలాంటి పాపాలు చేసినా కూడా వాళ్ళకి ప్రాయశ్చిత్త మార్గం ఒకటి భగవన్ నామస్మరణ అని మనకి దీని నుంచి అర్థమవుతుంది. నెక్స్ట్ భాగవతంలోనే రిఫరెన్స్ 2.1.11. ఏతం నిర్విద్యమానానాం ఇచ్చతాం అకుతో భయం యోగినాం నృపనిర్నీతం హరేర్నామానుకీర్తనం. జనపావన రామచంద్ర ప్రభు. ఏతన్నిర్విద్యమానానాం ఇచ్యతామకుటో భయం యోగీనాం నృపనిర్నీతం హరే రామానుకీర్తనం. కళావతి మాతాజీ మీరు అనువాదించండి. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. ఓ రాజా, గొప్ప అధికారుల మార్గాల ప్రకారం భగవంతుని పవిత్ర నామాన్ని నిరంతరం జపించడం అందరికీ, అన్ని భౌతిక కోరికల నుండి విముక్తి పొందిన వారికి, అన్ని భౌతిక భోగాన్ని కోరుకునే వారికి మరియు అతీంద్ర జ్ఞానం యొక్క ధ్వనితో శ్రేయతృప్తిని చెందిన వారికి కూడా నిస్సందేహముగా మరియు నిర్భయముగా విజయానికి మార్గము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ.
సో, అయితే ఎవరైతే ఆల్రెడీ లిబరేటెడ్ స్టేజ్‌లో ఉన్నారో అలాంటి వాళ్ళకి కూడా నిస్సందేహంగా, నిర్భయంగా భగవన్నామ స్మరణ ఒకటే మార్గం అని చెప్తున్నారు. ఎవరైతే యోగీస్ ఉంటారో వాళ్ళు సెన్స్ కంట్రోల్ చేసుకొని ఉంటారు. వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా భగవన్నామ స్మరించడమే మార్గం అని చెప్తున్నారనమాట. ఇది సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్‌కి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి భగవద్గీతలో చూద్దాము. మనం 9th చాప్టర్‌లో ఈ మధ్య చదివినట్టున్నాం గదా! ఇది. సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్సనం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్తస్యం చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. హరి బోల్ మాతాజీ. మోహిని మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. ఎల్లప్పుడూ నా మహిమలను జపిస్తూ గొప్ప దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తూ నా ముందు నమస్కరిస్తూ ఈ మహాత్ములు నన్ను నిరంతరం భక్తితో పూజిస్తారు. హరే కృష్ణ మాతాజీ. అంటే నామజపం గురించి దీంట్లో కూడా అన్నారు. ఎప్పుడైతే ఈ భగవన్నామాన్ని జపిస్తూ ఉంటారో దృఢ సంకల్పంతో వాళ్ళు భక్తితో పూజిస్తారని చెప్తున్నారు. ఎవరికైతే నామజపం ఉంటుందో వాళ్ళే భగవంతుని పూజించగలరని చెప్తున్నారు. నామజపం వల్ల అంత పూజ అనేది భగవంతుని తలుచుకోవడం అనేది నామజపం వల్లే జరుగుతుందని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. నామజపానికి అంత మహిమ ఉంది అని చెప్తున్నారు. సో 10.25 చూద్దాము. మహర్షిణాం భృగురహం గిరామస్మేకమక్షరం జ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. ఇందిరా మాతాజీ శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండోత్ప్రణం. మహర్షిణాం భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. పావని మాతాజీ మీరు అనువాదం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మహర్షులలో నేను భృగు మహర్షిని, పదాలలో నేను ఒక అక్షరం ఓంకారం, యజ్ఞాలలో నేను జపయజ్ఞం, నిశ్చలమైన వస్తువులలో నేను హిమాలయ పర్వతం. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ కూడా మనకి కృష్ణ ఏం చెప్తున్నారంటే యజ్ఞాలలో నేను జపయజ్ఞం అని చెప్తున్నారు. అంటే అన్నిటిలో బెస్ట్ తీసుకొని మనకి చెప్తూ ఉంటారన్నమాట 10th చాప్టర్లో. సో అలా చెప్పినప్పుడు ఏం చెప్పారు, మహర్షుల్లో నేను భృగు మహర్షిని అని చెప్పారు. పదాల్లో నేను ఏకాక్షరం అన్నారు. ఏకాక్షరం అంటే ఓంకారం అన్నమాట. అంటే మనకి ప్రతి మంత్రానికి ఓం అనేది ఎంత ఇంపార్టెంటో అది ఆ ఓంకారం నేనే అని చెప్తున్నారు అనమాట. యజ్ఞాల్లో నేను జపయజ్ఞం అని చెప్తున్నారు. అంటే ఇలాంటి ఆస్టరిటీస్ యజ్ఞాలు ఏవైతే చేస్తారో వాటన్నిటిలో అన్నిటికన్నా గ్రేట్ జపయజ్ఞం అది నేను రిప్రజెంట్ చేస్తున్నాను, అది నా రిప్రజెంటేషన్ అని కృష్ణ చెప్తున్నారు అనమాట. సో జపయజ్ఞానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారని మనం తెలుసుకోవచ్చు దీని నుంచి. సో నెక్స్ట్ మనం పద్మపురాణం రిఫరెన్స్ చూద్దాము. విష్ణోరేకైకనామాపి సర్వవేదాధికం మతం తాదృక్నామ సహస్రేణ రామనామ సమం స్మృతం. ఇందిరా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. విష్ణోరేకైకనామాపి సర్వవేదాధికం అమతం తాదృక్నామ సహస్రేణ రామనామ సమం స్మృతం. థ్యాంక్ యూ మాతాజీ. కుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి.
హరే కృష్ణ మాతాజీ. విష్ణువు యొక్క ఒక్క నామమాత్రం కూడా అన్ని వేదాలను చదివిన ఫలాన్ని కంటే శ్రేష్టమైనది. అటువంటి విష్ణు నామ సహస్రం వేల నామాలు కూడా ఒక్క రామ నామాన్ని సమానమని స్మృతులు చెబుతున్నాయి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే విష్ణు యొక్క ఒక్క నామ మాత్రం తీసుకున్నా అంటే విష్ణుమూర్తి నామం ఒక్కటి చెప్తే మనం అన్ని వేదాలు చదివిన ఫలితం కంటే శ్రేష్టమైనదంట. ఇంకా విష్ణు సహస్రనామం అంటే 1000 నామాలు ఉంటాయి కదా విష్ణు సహస్రనామంలో, అవన్నీ ఈక్వలెంట్ టు ఒక్క రామనామం అని చెప్తున్నారు అనమాట. అవి స్మృతులు చెప్తున్నాయని మనకి పద్మపురాణంలోనే చెప్పారు. అంటే మనం ఎన్ని వేదాలు చదివే కన్నా విష్ణుమూర్తి ఒక్క నామం తీసుకుంటే దానికన్నా ఎక్కువ శ్రేష్టం అని చెప్తున్నారు. అలా వేల విష్ణుమూర్తి నామాల 1000 విష్ణుమూర్తి నామాల కన్నా ఒక రామనామం తీసుకుంటే దానికన్నా ఎక్కువ ఫలితం ఉంటుందని చెప్తున్నారు అనమాట దీంట్లో పద్మపురాణంలో. ఇక నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాము. ఇది మనకి చైతన్య చరితామృత మధ్యలీలలో వస్తుంది 9.32. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. సో మనం అంటే ఇందాక చెప్పిన దానికి కంటిన్యూషన్ అన్నమాట. వేల విష్ణుమూర్తి నామాల కన్నా ఒక రామనామం సమానమని. అయితే విష్ణు సహస్రనామం చేస్తే మంచిదని మనకి చెప్తూ ఉంటారు. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తూ ఉంటారు. పార్వతీదేవి అడుగుతారు అనమాట. సో విష్ణు సహస్రనామాలు అందరూ చేయలేరు కదా, కొంతమందికి అంత ఉండదు కాబట్టి వాళ్ళకి ఏమన్నా ప్రత్యామ్నాయం ఉంటుందా అంటే అప్పుడు శివుడు చెప్తారనమాట. శ్రీరామ రామ రామ ఇతి అంటే రాముడి నామం 3 సార్లు, ఒకసారి 2 సార్లు 3 సార్లు జపించడం ద్వారా సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని, విష్ణు సహస్రనామం జపించిన ఫలితానికి సమానం అవుతుంది. అందుకని రామనామ జపం అత్యంత పావనమైనదని చెప్తున్నారు అనమాట దీంట్లో. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఇది కూడా చైతన్య చరితామృత మధ్యలీల 9.33లో వస్తుంది. సహస్రనామ్నాం పుణ్యానాం త్రిరావృత్తాతు యత్ఫలం ఏకవృత్యాత్ కృష్ణస్య నామైకం తత్ప్రయచ్చతి. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండప్రణాం. సహస్రనామ్నాం పుణ్యానాం త్రిరావృత్యాతు యత్ఫలం ఏకవృత్యాతు కృష్ణస్య నామైకం తత్ప్రయచ్చతి. హరి బోల్ మాతాజీ. కుమారి మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదం చదవమంటారా? అనువాదం చదవండి మాతాజీ. హరే కృష్ణ. పుణ్యమైన విష్ణు సహస్రనామాన్ని 3 సార్లు జపించినప్పుడు లభించే ఫలము, అదే ఫలము ఒక్కసారి కృష్ణ నామము జపించిన లభిస్తుంది. అంత శక్తివంతమైనది కృష్ణనామము. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి విష్ణుమూర్తి వేదాలన్నీ చదివే కన్నా విష్ణుమూర్తి ఒక నామం తీసుకోమని చెప్పారు. అండ్ 1000 విష్ణుమూర్తి నామాల కన్నా ఒక రామనామం తీసుకోమని చెప్పారు. 3 రామనామాలు తీసుకోమని చెప్తున్నారు. 3 రామనామాల కన్నా కూడా ఒక్క కృష్ణనామం జపిస్తే అదే ఫలితం వస్తుంది. కృష్ణనామం అంత శక్తివంతమైనదని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ మనకి నారాయణ సంహితలో శ్రీ మధ్వాచార్య ఏం చెప్పారో చూద్దాం. ద్వాపరేయైరజనైర్విష్ణు విష్ణు రాత్రైస్తు కేవలైః పంచారాత్రైస్తు కేవలైః కలౌతు నామ మాత్రేణ పూజ్యతే భగవాన్ హరిః.
కళావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ద్వాపరే జనైర్విష్ణుః పంచరాత్రైస్తు కేవలహై కలౌ తు నామ మాత్రేణ పూజ్యతే భగవాన్ హరిః. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. కిషన్ ప్రభు మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ద్వాపర యుగంలో ప్రజలు విష్ణువును పాంచరాత్ర విధానాల ద్వారా ఆరాధించారు. కానీ కలియుగంలో భగవాన్ హరిని కేవలం ఆయన నామస్మరణ నామజపం ద్వారానే పూజించవచ్చు. పూజించడం సమగ్రంగా ఫలిస్తుంది. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మనకి నారాయణ సంహితలో శ్రీ మధ్వాచార్యులు వారు కూడా చెప్పారనమాట. ద్వాపర యుగంలో ఇలా చేశారు, పంచరాత్ర విధానాల ద్వారా భగవంతుణ్ణి పూజించారు, ఆరాధించారు. కానీ కలియుగంలో కలియుగ ధర్మం ఏంటంటే భగవన్ నామస్మరణ నామజపం ద్వారానే భగవంతుణ్ణి పూజించవచ్చు. అదే మనకి సమగ్ర ఫలితాన్ని ఇస్తుందని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ కలిసంతరణ ఉపనిషత్తులో ఏం చెప్తున్నారో చూద్దాం. సో కలిసంతరణ ఉపనిషత్తులో కూడా మనకి హరే కృష్ణ మహామంత్రం చెప్పారనమాట. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే. సో ఇది కలిసంతరణ ఉపనిషత్తులో చెప్పారు. మనం ఈ శ్లోకం గురించి రేపు చెప్పుకుందాం. దీంట్లో ఎలా ఈ శ్లోకం కాదు, ఇంకొక శ్లోకం ఉంటుంది. దాంట్లో మనకి 6 సూత్రాలు చెప్తారనమాట. అంటే మనం హరినామ జపం చేసేటప్పుడు మనకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం వాటిని ఎలా అధిగమించాలి అనేది మనం రేపు చూద్దాము. సో ఇది ఎవరు రిసైట్ చేస్తారు? కిషన్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శ్లోకం చదవనా? చదవండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇది షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నాతః పరతరోపాయం సర్వవేదేషు దృశ్యతే. హరే కృష్ణ. కుమారి మాతాజీ మీరు దీని అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఈ 16 నామాలు కలిగిన మహామంత్రము కలియుగములోని అన్ని పాపాలను నిర్మూలించింది. వేదములన్నిటిలోనూ వెదికిన ఇది కన్నా ఉన్నతమైన ఉపాయము ఎక్కడా కనిపించదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ హరే కృష్ణ మహామంత్రము ఏదైతే ఉందో అది కలిసంతరణ ఉపనిషత్తు, ఇది యజుర్వేదం నుంచి వచ్చిందనమాట. సో దాంట్లో క్లియర్ గా మనకి చెప్పారు, ఈ హరే కృష్ణ మహామంత్రం, ఈ 16 నామాలు కలిగిన మహామంత్రాన్ని కలియుగంలో అన్ని పాపాలను నిర్మూలిస్తుంది. అది అన్ని వేదాలు వెతికినా కూడా మీకు ఇదే సారం అని చెప్తున్నారు. దీనికన్నా ఉన్నతమైన ఉపాయం మీకు ఎక్కడ కనిపించదని కూడా చెప్తున్నారు అనమాట. అన్ని వేదాల్లో మీరు 4 వేదాల్లో చూసుకున్నా కూడా మనకి ఇది ఒక్కటే మార్గం అని చెప్తున్నారు దీంట్లో. ఇంకా బ్రహ్మ నారదీయ పురాణాలో ఏం చెప్పారో చూద్దాము. హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యథా. హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యథా. నాస్తి ఐవ, నాస్తేన కాదు నాస్త్యైవ. పావని మాతాజీ రిసైట్ చేయండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యైవ గతిరన్యథా. కళావతి మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. కలియుగములో భగవంతుడు హరినామం కృష్ణనామస్మరణ ఒక్కటే ఉపాయము. హరినామమే కేవలం శ్రేయస్సును ప్రసాదిస్తుంది. ఇతర మార్గము, ఇతర సాధన, ఇతర ఉపాయము కలియుగములో ఏది ఫలప్రదం కాదు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. సో బ్రహ్మ నారదీయ పురాణాల్లో కూడా ఇదే చెప్పారనమాట.
కలియుగంలో భగవంతుని నామస్మరణ ఒక్కటే, కృష్ణుడి నామస్మరణ ఒక్కటే ఉపాయం అని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా మనం నొక్కి చెప్పాలంటే పదే పదే ఒకటే మాటని చెప్తున్నారు కదా! అందుకనే నాస్తైవ 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 అని 3 సార్లు చెప్పారనమాట. అంటే హరినామం ఒక్కటే మనకి శ్రేయస్సుని ఇస్తుంది. ఇంక వేరే సాధనాలు, వేరే మార్గాలు ఏమి మనకి ఫలం ఇవ్వవు ఈ కలియుగంలో అని క్లియర్‌గా చెప్తున్నారనమాట. సో, అన్ని పురాణాలు చూసినా, అన్ని వేదాలు చూసినా, వేదాల సారం చూసినా, భగవద్గీత చూసినా, భాగవతం చూసినా మనకి హరినామం గురించి ఎంత క్లియర్‌గా మనకి చెప్పారో మనకు అర్థమవుతుంది. సో, ఇంక పద్మ పురాణాలో మనం ఇదొక్కటి చూద్దాము. పాపక్షయశ్చ భవతి స్మరతాం తమహర్నిశం పాపక్షయశ్చ స్మరతాం తమహర్నిశం. కళావతి మాతాజీ మీరు చదవండి ఈ శ్లోకం ఒకసారి. పాపక్షయచ్చ భవతి స్మరతాం తమహర్నిశం యావత్ రాత్రింబగళ్ళు అహర్నిశం. భగవంతుని స్మరించే వారికి వారి పాపాలు క్రమంగా నశిస్తాయి. ఇది కూడా చదవండి మాతాజీ. భగవన్నామ స్మరణం, కీర్తనం, ధ్యానం వంటి కార్యకలాపాలు మానవుని పాపబంధాలను నశింపజేస్తాయి, హృదయాన్ని పవిత్రం చేస్తాయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనకి పద్మ పురాణాల్లో కూడా చెప్పారనమాట. రాత్రింబవళ్ళు భగవంతుని స్మరించే వాళ్ళకి పాపాలు మెల్లమెల్లగా తగ్గిపోతాయని చెప్తున్నారు. భగవన్నామ స్మరణం, కీర్తనం, ధ్యానం ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఈ పాపబంధాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. ఎందుకంటే భగవన్నామ స్మరణ చేయడం వల్ల హృదయం పవిత్రం కూడా అవుతుందని చెప్తున్నారు. హృదయం పవిత్రం అవ్వడం వల్ల ఆ పాపబంధాలు ముందు చేసిన పాపాలు నశిస్తాయి, కొత్తగా పాపాలు చేయాలనే ఆ కోరిక అనేది నశిస్తుందన్నమాట. సో అందుకని మనకి భగవన్నామ స్మరణ ఒకటే ప్రాయశ్చిత మార్గము, ఇంకా ముందు ముందు పాపాలు చేయకుండా ఉండే మార్గం కూడా భగవన్నామ స్మరణే అని చెప్తున్నారు. పద్మ పురాణంలోనే ఇంకా ఒకటి శ్లోకం ఉంది. నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయేషు వా తిష్టామి నారద యత్ర గాయంతి మద్భక్తాః పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయేషు వా తత్ర తిష్టామి నారద యత్ర గాయంతి మద్భక్తాః. కుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓ నారద, నేను వైకుంఠములో ఉంటాను, లేదా యోగుల హృదయాల్లో మాత్రమే కూడా నివసించాను. కానీ నేను నిజముగా నివసించేది నా భక్తుల నా నామాన్ని గాయించే కీర్తించే స్థలంలోనే. ఈ శ్లోకంలో భగవన్నుడు శ్రీకృష్ణుడు లేదా శ్రీమన్నారాయణుడు నారదమునికి చెప్పినది. భగవంతుడు భక్తుల హృదయముల్లో వారి కీర్తనలో ప్రత్యక్షముగా నివాసం చేస్తాడని ఇది తెలుపుతున్నది. హరినామ సంకీర్తనము ఉన్న చోటే ఆయన స్వయముగా ప్రత్యక్షముగా ఉంటారు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో పద్మ పురాణంలో ఇంకా ఇంకో శ్లోకం ఏం చెప్పారంటే, ఇది స్వయంగా నారదుడికి కృష్ణుడు చెప్పారనమాట. ఓ నారద, నేను వైకుంఠంలో ఉండను, అలా అని యోగుల హృదయాల్లో కూడా నివసించను. ఎందుకంటే ఈ యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పరమాత్మ మీద మెడిటేషన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ హృదయాల్లో కూడా నేను ఉండను. కానీ నేను నిజంగా ఉండేది నా భక్తుల హృదయాల్లోనే అని చెప్తున్నారు అనమాట. భక్తుల దగ్గరే స్వయంగా ఉంటానని, వాళ్ళు నామ సంకీర్తనం ఉన్న చోటే నేను స్వయంగా నివసిస్తానని చెప్తున్నారు. భగవంతుడే కృష్ణుడే స్వయంగా నారదుడికి చెప్పారు అన్నమాట. గరుడ పురాణం చూద్దాము. ఇంకా 2-3 ఉన్నాయి, ఇవి చూసేసి మనం క్లోజ్ చేసుకుందాం. అవశేషానాపి యాన్నాంని
కీర్తితే సర్వపాతకైః కీర్తితే సర్వపాతకైః పుమాన్ విముచ్యతే సద్యః పుమాన్ పుమాన్ విముచ్యతే విముచ్యతే సద్యః సింహత్రస్మైర్ స్మైర్మగైరివః సింహస్మైరివః కుమారి మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. శ్లోకం కష్టం మాతాజీ. కష్టమా? హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? ఒక్క నిమిషం. చదవండి ఆ, మాతాజీ. చదవండి మాతాజీ. మాతాజీ చదవనా నేను? చదవండి. అవశేనాపి యన్నాంని కీర్తితే సర్వపాతకైః పుమాన్ విముచ్యతే పద్యః సింహత్ర సైర్మై గైరివ. ఒక్క నిమిషం మాతాజీ, మేబీ కొంచెం ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉండొచ్చు, నేను ఒకసారి చూస్తా ఉండండి. ఓకే. ఇది తస్తైర్ మగైర్ ఇవ. సింహత్రస్తైర్ మగైర్ ఇవ. పలకడం రావట్లేదు మాతాజీ. కొంచెం టఫ్ గా ఉన్నాను. తప్పుగా సో సింహత్రస్తైర్ మగైర్ ఇవ. ఇది లేదు యాక్చువల్. ఈ ఒక రూ ఒకటి ఎక్స్ట్రా పడింది దీనికి ట్రాన్స్లేషన్ లో. ఇంగ్లీష్ లో కరెక్ట్ ఉంటుంది మాతాజీ. వస్తుంది ఇంగ్లీష్ లో వస్తుంది. సో దీని భావార్థం ఎవరు చదువుతారు? కళావతి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా అవగాహన లేకపోయినా యాదృచ్ఛికంగానైనా భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తే ఆ వ్యక్తి అన్ని పాపబంధాల నుండి తక్షణమే విముక్తి పొందుతాడు. ఎలా అంటే సింహగర్జన విన్న వెంటనే జంతువు. ఈ శ్లోకం ద్వారా చెప్పబడిన సారాంశము, హరినామం అంత శక్తివంతమైనది. చిత్తశుద్ధి లేకపోయినా యాదృచ్ఛికంగా పలికిన పాపాలు వెంటనే పారిపోతాయి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. సో ఈ గరుడ పురాణంలో ఏం చెప్తున్నారంటే, పాపాల నుంచి ఎలా విముక్తి పొందుతారంటే, మనకి హరినామం చెప్పగానే పాపాలు తొలగిపోతాయి. ఎలా అయితే సింహం రాగానే ఈ జంతువులన్నీ ఎలా పారిపోతాయో అలా పాపాలు అన్ని పారిపోతాయి అని చెప్తున్నారు. సో హరినామం అంత శక్తివంతమైనది. మనకి చిత్తశుద్ధి లేకపోయినా ఎలాగోలా పలికిన, కొంతమంది అవహేళనగా కూడా చెప్పినా సరే పాపాలు పోతాయని చెప్తున్నారు అన్నమాట. సో అంత మహిమ ఉంది హరినామానికి అని చెప్తున్నారు. శ్రవణం ఏతత్ ప్రవృద్ధం మే హృదయాం సర్పతి యద్గోవిందేతి చుక్రోష కృష్ణ మాం దూరవాసినం. కల్పన మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. శ్రవణం ఏతత్ ప్రవృద్ధం మే హృదయం నాసత్పతి యద్గోవిందేతి చక్రోషా కృష్ణా మాం దూరవాసినం. మాతాజీ. పావని మాతాజీ మీరు అనువాదం హరే చదవండి. కృష్ణ మాతాజీ. నా హృదయంలోని శ్రవణ శక్తి పెరగదు, అయినా గోవింద అనే నామం వినగానే అథవా నామం చిలిపిస్తే దూరంగా ఉండిన మనస్సు నుండి కూడా కృష్ణుని ప్రేమ ఆకర్షణ వెలువడిపోయేలా జరుగుతుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మహాభారతంలో కూడా చెప్పారు ఏంటంటే, భగవంతుడి నామం వింటే హృదయంలో మనకి ఆ నామం మీద రుచి లేకపోయినా కూడా గోవింద అనే నామం వినగానే మనకి మనసులో భగవంతుడి మీద ప్రేమ ఆకర్షణ పెరుగుతాయని చెప్తున్నారు అనమాట.
అంటే హరినామంకి అంత విలువ ఉంది అని చెప్తున్నారు. సో నామం ఇష్టం ఉన్నా లేకపోయినా మనకి మైండ్‌లో దాని అర్థం తెలిసినా తెలియకపోయినా ఎలాగోలా చదవడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటదని చెప్తున్నారు. సో ఇదొకటి లాస్ట్ చూద్దాము. బృహద్విష్ణు పురాణం నుంచి ఇంకా కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి. మనం ఈసారి ఎప్పుడైనా చూసుకుందాం. ఇక్కడితో ఈరోజు మనం క్లోజ్ చేద్దాం. రేపు ఒకరోజు మనకి 6 సూత్రాలు మనం జపం చేయడానికి ఒక 6 సూత్రాలు ఉంటాయన్నమాట. మనం జపం ఎలా కరెక్ట్‌గా చేసుకోవాలనేది అది రేపు చూద్దాము. నామ్నో హి యావతి శక్తిః నామ్నో నామ్నో హి యావతి యావతి శక్తిః శక్తిః పాప నిర్హరణే హరేః పాప నిర్హరణే హరేః తావత్ కర్తుం న శక్నోతి తావత్ కర్తుం న శక్నోతి పాతకం పాతకీ నరః. పాతకం పాతకం పాతకీ నరః. పాతకీ నరః. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. నామ్నో హి యావతి శక్తిః పాప నిర్హరణే హరేః తావత్ కర్తుం న శక్నోతి పాతకం పాతకీ నరః. హరి బోల్ మాతాజీ. కుమారి మాతాజీ మీరు భావార్థం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరినామానికి పాపాలను నశింపచేసే ఎంత శక్తి ఉందో అంతటి పాపాన్ని కూడా ఒక పాపాత్ముడు చేయలేడు. అంటే హరినామ మహిమ అంత అపరం. దాని శక్తికి ఎదురు నిలిచే పాపం ఏదీ లేదు. ఎంత పాపకుడు అయినా హరినామాన్ని జపిస్తే విముక్తి పొందగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో హరినామం విలువ ఎంత బాగా చెప్పారు చూడండి. సో హరినామం చేస్తే మనకి పాపాలు పోతాయి. ఎలాంటి పాతకమైన ఎలాంటి ఘోర పాపమైనా సరే అది తొలగిపోతుంది. కానీ హరినామం విలువ ఏంటంటే మనకి హరినామంకి సమానంగా పాపం చేసే అంత పాపాలు కూడా ఎవరు చేయలేరంట. అంటే హరినామం అంత హైయెస్ట్ అని చెప్తున్నారనమాట దీంట్లో. ఇది బృహద్విష్ణు పురాణంలో చెప్పారనమాట. నామ్నో హి యావతి శక్తి, అంత శక్తివంతమైన పాపం లేదనమాట హరినామానికి. ఈక్వలెంట్ గా అంత పాపం కూడా ఏమీ లేదని చెప్తున్నారు. అండ్ ఎలాంటి పాపకాలు చేసినా ఎలాంటి పాతకం చేసినా సరే దాని నుంచి విముక్తి కలిగే మార్గం ఒకటి, అది హరినామ సంకీర్తనం అని చెప్పారనమాట. సో మనం జస్ట్ లైక్ దట్ హరినామం చేయట్లేదు అనమాట. హరినామం గురించి ఇన్ని పురాణాల్లో, ఇన్ని స్మృతుల్లో, ఇన్ని శాస్త్రాల్లో మనకి హరినామం గురించి చెప్పారు. హరినామం యొక్క ఫలితాలను కూడా చెప్పారు. హరినామం చేస్తే ఏం జరుగుతుందని కూడా ఇవన్నిటి నుంచి రెఫరెన్సెస్ ఉన్నాయి మనకి. జస్ట్ లైక్ దట్ మనకి ఆచార్యులు ఏమి హరినామం చేసేయండి అని చెప్పలేదు అనమాట. చాలా మంది అనుకుంటారు వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు ఓన్లీ కృష్ణుడే చేయమంటారు అని. ఇదంతా మనకి రిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. మనం సొంతంగా ఏమి చేయట్లేదు. మనకి అన్నిటికీ శాస్త్రాల్లో ఏం చెప్పారు అనే ఇది ఖచ్చితంగా మనకి ఆ రిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనం ఇక్కడతో క్లోజ్ చేద్దామా? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. క్వశ్చన్స్ ఏం లేవు కానీ ఇదంతా PDF లో పెట్టండి మాతాజీ, చూసుకొని నేను వస్తుంది. పంపిస్తాను. PDF లో పంపిస్తాను. పెట్టేసేయండి. ఓకే హరే మాతాజీ. కృష్ణ మాతాజీ.